హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా, మీరు ఇప్పటికీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, యానివర్సరీ గిఫ్ట్ అనమాట. అదేంటంటే మా అమ్మ మాకైతే సర్ప్రైజ్ ఇచ్చింది, డైమండ్స్ రింగ్స్. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా సర్ప్రైజ్ వీడియో అనమాట. కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా సైజెస్ తగ్గట్టు రింగ్స్ తీసుకోవాలి కాబట్టి మా అమ్మ మాకు ముందే చెప్పేసి తీసుకెళ్ళింది అనమాట షాపింగ్కి అయితే. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది వీడియో. మేము ఎక్కడెక్కడ కలెక్షన్స్ చూసాము, ఏ షాపింగ్ మాల్లో ఎక్కడ మోడల్స్ బాగుంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తూ ఉండండి. మా అమ్మ మాకు ఇప్పుడు డైమండ్స్ రింగ్స్ ఎందుకు ఇద్దాం అనుకుందంటే, సో మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి మా అమ్మ అయితే మాకు సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మేము లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ చూశారు కదా, మన గుండు తాతయ్య అయితే ఉన్నారు. డబ్బులు ఊరికే రావు కదా, సో కొన్నిటికి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఇంకా మేమైతే షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మోడల్స్ చూస్తున్నాం అనమాట. నేనేం చెప్పానంటే మా హస్బెండ్కి ఫస్ట్ నీ సైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకైతే తీసుకుందామని చెప్పేసి అన్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే నేను డిఫరెంట్ మోడల్స్ అయితే వాళ్ళు మాకు చూపిస్తూ ఉన్నారు. సో చెక్ చేస్తూ ఉన్నాం, అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీశానమాట. ఎందుకంటే ఇది ఓన్లీ కొంతమంది తెలియదు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వీడియో అయితే తీశాను. తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తాం, స్కిప్ చేసేయండి. సో చాలా మందికి అయితే నేను తెలియదు అనేసి అనుకుంటున్నాను, అంటే ఆ కలెక్షన్స్ అవన్నీ తెలియదు కదా, ఎప్పుడు మనం వెళ్ళేది గోల్డ్కే కదా, ఎప్పుడు డైమండ్స్కి వెళ్ళాం కదా, అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీశానమాట. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ఫస్ట్ నాకైతే చూసాం సైజెస్. సో నాకేంటంటే నాకు సెట్ అవ్వలేదన్నమాట, నావన్నీ చిన్న ఫింగర్స్ అనమాట. సో చిన్నపిల్లకంటే మా చిట్టిని చూపిస్తాను కదా, తన సైజ్ అనమాట నాది. సో ఇక్కడ ఏంటంటే దొరకవంట అలాగా, మనం ఒకవేళ కావాలి అనుకుంటే ముందుగానే ఆర్డర్ ఇవ్వాలంట, అది కూడా ఒక 40 days తర్వాత వస్తాయంట. అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. మా హస్బెండ్కి అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే మోడల్స్ చూపిస్తాడనమాట గూగుల్లో సెర్చ్ చేసి. వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ మోడల్స్ లేవంట, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి మాత్రమే చూపించారు. సో చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుందో కలెక్షన్, మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఏంటంటే కొంచెం లూజ్ అయింది, అందుకని చెప్పేసి మా హస్బెండ్కి కూడా చూస్తే అక్కడ మోడల్స్ సెట్ అవ్వలేదు, తనకు నచ్చలేదు తన సైజు ఉన్నా కూడా. అందుకని చెప్పేసి వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకెక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే అసలు ఈ వీడియో క్రిస్మస్కి ముందే షూట్ చేశానమాట నేను. బట్ ఏంటంటే నాకు టైం సరిపోలేదు అప్లోడ్ చేయడానికి, ఎందుకంటే క్రిస్మస్ వీడియోస్ తర్వాత మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది కదా, సో దాని ముందు అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేనైతే వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. సో చూస్తున్నారు కదా, మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే డ్రెస్సులకి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే అప్పటికి ఇంకా మా తమ్ముడు రాలేదు, అంటే జార్ఖండ్లో జాబ్ అని చెప్పేసి అన్నాను కదా, సో తనైతే రాలేదు. తనకి కూడా షాపింగ్ చేద్దామని చెప్పేసి మేమైతే లైఫ్ స్టైల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో చాలా బాగుంది లైఫ్ స్టైల్ అయితే, నేను ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం ఈ షాపింగ్ మాల్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎన్నో షాపింగ్ మాల్స్ చూసే ఉంటాం, బట్ ఇలాంటిది మాత్రం చూసి ఉండమేమో అనేసి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే నేను చూసిన షాపింగ్ మాల్లో అయితే ఇలాగైతే లేదు. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. మనం ఒక దగ్గర నించుంటే చాలు, మిగతా సైడ్స్ కూడా మొత్తం మిర్రర్లో మనమే కనిపిస్తామన్నమాట. సో నేను ఎన్నో షాపింగ్ మాల్స్ విజిట్ చేశాను కానీ బట్ ఇలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సో చూస్తున్నారు కదా అక్కడ నా ఎగ్జైట్మెంట్ కూడా ఎలా ఉందో అసలుకి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎటు చూసినా కూడా మనమే కనిపిస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని చూసి అలానే వెళ్తూ ఉన్నామంటే అసలు మనం ఎటు వెళ్తున్నా కూడా మనకే తెలియదు, ఎందుకంటే చుట్టూ మిర్రర్స్ ఉంటాయి కాబట్టి మనకి తెలియదు అనమాట రూట్ ఎటు ఉందని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మా హస్బెండ్తో ఒక వీడియో, అలాగే మా అమ్మతో ఒక వీడియో అయితే తీసుకున్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ షాపింగ్ మాల్. అలాగే ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా తమ్ముడు అయితే కొన్ని పిక్స్ అయితే పెట్టాడనమాట. సో అలాంటివి తీసుకోమని చెప్పేసి ఇంకా మేమైతే చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ది అలాగే మా తమ్ముడిది కూడా ఒకటే అనమాట సైజు. సో అందుకని చెప్పేసి తనైతే వేసుకొని చూస్తున్నాడు అది సెట్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఇది మా హస్బెండ్ వేసుకున్నది అయితే 3000 చెప్పారు ఫ్రెండ్స్. కానీ ఇంకా చూస్తూ ఉన్నాం మేము, ఎందుకంటే ఆ క్వాలిటీకి అంత పెట్టొచ్చా అని చెప్పేసి. ఇంకా వేరే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా చూసి వచ్చి ఇవి తీసుకోవచ్చు అని చెప్పి జస్ట్ అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాం అనమాట.
నాకు షాపింగ్ మాల్లో ఇష్టమైన సెక్షన్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? సో చూస్తున్నారు కదా, కిడ్స్ సెక్షన్ అనమాట. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే చిన్న చిన్న గౌన్లు బుడ్డ స్కర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. నాకైతే చాలా ఇష్టం అవి. సో అవి చూసినప్పుడల్లా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారో లేదో, నేను అందులో కూడా కిడ్స్ సెక్షన్ తీస్తానమాట వీడియో. ఎందుకంటే చాలా బాగుంటాయి, చిన్న చిన్న అంటే డిఫరెంట్ కలర్స్తో చాలా రంగులుగా ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే అక్కడ వీడియో అయితే తీశాను. సో చూస్తున్నారు కదా, వచ్చేటప్పుడు కూడా అసలు నేను వీడియో తీయకుండా అస్సలు ఉండలేదు. నాకు అది బాగా నచ్చింది ఆ మిర్రర్స్, అందుకని చెప్పేసి మళ్ళీ నేను సెకండ్ టైం కూడా వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా వేరే దగ్గర కూడా చూద్దామని చెప్పేసి ప్యాంట్లూన్స్ అనేది ఉంది కదా, సో ఆ షాపింగ్ మాల్కి కూడా వచ్చామన్నమాట ప్యాంట్లూన్స్కి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు ఎక్కువ అనిపించలేదు మోడల్స్ డ్రెస్సెస్, అందుకని చెప్పేసి జస్ట్ వాచెస్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది, అందుకని చెప్పేసి అవి చూసేసి మళ్ళీ వచ్చామన్నమాట. ఇంక చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్ వచ్చేసి సిఎంఆర్లో అనమాట. అంటే సిఎంఆర్ షాపింగ్ మాల్లో కలెక్షన్ బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఎందుకు ఇస్తున్నానంటే నా జెన్యూన్ రివ్యూ ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను, ఇంకా ఎవరికి వాళ్ళకి అనిపించింది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మా హస్బెండ్ అయితే అన్నీ వేర్ చేశారనమాట ఏది బాగుంది అని చెప్పేసి. సో వీటిలో అయితే మేమైతే కొన్ని తీసుకున్నాం, కొన్ని వేర్ చేసి ఇంకా పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఇది వచ్చేసి క్రిస్మస్కి షాపింగ్ చేస్తున్నాం కదా, అందుకని ఇక్కడ మా హస్బెండ్కి అయితే కోట్స్ అయితే ట్రై చేస్తున్నాం ఏది బాగుంది అని చెప్పేసి. మేము ఏంటంటే మీరు నా పెళ్లి వీడియోస్ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్, అందులో మా హస్బెండ్ తీసుకుంది అయితే 13,000 14,000 వరకు అయితే పడింది. సో అదేంటంటే కొంచెం పీటర్ ఇంగ్లాండ్ అనమాట బ్రాండ్ వచ్చేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నార్మల్ బ్రాండే, బట్ ఇవి వచ్చేసి 5,000 అలా చెప్పారు. కానీ ఎందుకులే 5,000 పెట్టడం అనేసి అజియోలో నేను ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా, అది మీకు కూడా తెలుసు. సో అజియోలో నేను ఏంటంటే కొన్ని విష్ లిస్టులు అయితే పెట్టుకుంటాను అనమాట, కోట్స్ కూడా జెంట్స్వి ఇలాంటి సమయంలోనే ఉపయోగపడుతూ ఉంటాయి కదా ఫెస్టివల్ సీజన్లో. అందుకని చెప్పేసి అజియోలో చూసినప్పుడు నాకు 1,200 1,300 అయితే పడింది అనమాట, జస్ట్ పైన ఓవర్ కోటు. సో అదైతే తీసుకున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్లో చూడండి, మా హస్బెండ్ వేసుకున్నారు కదా, అదే అనమాట నేను అజియోలో అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 9కి అయితే అలా స్టార్ట్ అయ్యామన్నమాట గుంటూరుకి. సో వచ్చిన తర్వాత లలిత జ్యువెలర్స్ ఒకటే కదా విజిట్ చేసింది. సో అక్కడ ఏంటంటే మోడల్స్ బాగున్నాయి కానీ బట్ మాకైతే సెట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి ఇంకా మేమైతే డ్రెస్సెస్కి అయితే వెళ్ళాం కదా. సో ఇంకా అదంతా తిరిగి మొత్తం షాపింగ్ చేసేసరికి ఆ టైం వచ్చేసి 1 అలా అయితే అయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆకలి అవుతుంది కదా, ఫుడ్కి వెళ్దామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ అంట. సో ట్రై చేద్దాం అంటే గుంటూరులో ఆల్మోస్ట్ కొన్ని రెస్టారెంట్స్ అయితే మేము చూసామన్నమాట, అంటే టేస్ట్ చేసాం ఫుడ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట నాయుడు గారి కుండ బిర్యానీకి రావడం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ రెస్టారెంట్లో నేను ఎప్పుడు రీల్స్లో చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్, అంటే బాహుబలి తాళి ఉంటుంది కదా, ఆ ఫుడ్ మొత్తం తింటే 1 lakh ప్రైజ్ మనీ అయితే ఇస్తారు కదా. సో అవన్నీ నేను రీల్స్లో చూశాను కానీ బట్ రియల్గా అయితే నేను ఏ రెస్టారెంట్లో అయితే చూడలేదు, బట్ ఇక్కడ చూశాను అనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ అన్నారు అప్పటికి ట్రై చేయొచ్చు కదా నువ్వు అనేసి, కానీ అంత ఫుడ్ నేను ఎక్కడ తింటాను ఫ్రెండ్స్, ఏదో కొంచెమే కదా, అందుకని చెప్పేసి మళ్ళీ దానికి ఎందుకు 2,000 అనమాట అది మొత్తం ఫుడ్ అంతా వచ్చేసి. అయినా 2,000 అయినా కూడా మనం తినలేం కదా, వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మేము అదైతే ట్రై చేయలేదు. అది కూడా ఒక 2 members ఎలా అయితే తీసుకోవచ్చు, బట్ 1 member మాత్రమే తినాలంట ఫుడ్ అంతా. సో అది పని మనకు వల్లవదు కదా, అందుకని చెప్పేసి ఇంకా మేమైతే 2 అంటే నాకు ఇష్టమైన చికెన్ బోన్లెస్ బిర్యానీ అలాగే దమ్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాం అనమాట. సో ఇంకా అది కూడా తినేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసరికి 2 అయితే అయ్యింది, ఆఫ్టర్నూన్ 2 అయితే అయ్యింది. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే కళ్యాణ్ జ్యువెలర్స్కి అయితే వచ్చాము. ఈ కళ్యాణ్ తనుష్కు 2 పక్కనే ఉంటాయి అనమాట ఆ జ్యువెలర్స్ వచ్చేసి. సో ఫస్ట్ కళ్యాణ్లో చూద్దామని చెప్పేసి అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఏంటంటే రాగానే ఇంకా మా హస్బెండ్కి ట్రై చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఫస్ట్ నాకు దొరకట్లేదు కదా, ఈసారి మా హస్బెండ్కి ట్రై చేద్దామని చెప్పేసి తనకైతే చూసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మోడల్స్ చాలా బాగున్నాయి, బట్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళంగానే మా హస్బెండ్కి అయితే వెంటనే దొరికిందనమాట రింగ్. సో తన ఫింగర్కి కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. సో అట్లా చూడంగానే సెట్ అయిపోయింది కదా, ఇంకెక్కువ మోడల్స్ కూడా మేము చూడలేదు. బట్ ఏంటంటే నేను వీడియో తీసుకుందామని చెప్పేసి అంకుల్ వాళ్ళని అడిగాను అనమాట, అక్కడ ఉన్న వాళ్ళని. సో వాళ్ళైతే వీడియో తీసుకోమని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే మీకోసం కలెక్షన్ మొత్తం చూపిద్దామని ఇట్లా రింగ్స్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, బ్రాస్లెట్స్ అలాగే చైన్స్ అంటే నెక్లెస్ సెట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో నెక్లెస్ కూడా అవన్నీ కూడా నేను వీడియో అయితే తీశాను, కొన్ని అయితే నేను వేర్ చేశాను కూడా ఫ్రెండ్స్. సో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా మొత్తం మోడల్స్ అన్నీ చూసినట్టు ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీశాను.
కళ్యాణ్ జ్యువెలర్స్లో మా హస్బెండ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఆఫర్ కూడా ఉంది. అలాగే ఏంటంటే ఇక్కడ చూడంగానే కూడా 3 రింగ్స్ అయితే ఫస్ట్ మాకు చూపించారు. అందులో 3 రింగ్స్లో కూడా ఒక రింగ్ అయితే మా హస్బెండ్కి సెట్ అయిపోయింది. కానీ ఇంకా మోడల్స్ చూపించండి అని చెప్పేసి నేనే అడిగాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కపుల్స్ రింగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మేమిద్దరం కపుల్స్ తీసుకోవడానికి ఆల్రెడీ మేము మ్యారేజ్కి సేమ్ చేయించుకున్నాం కదా. అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. ఎస్ అని చెప్పేసి లవ్ సింబల్ చేయించుకున్నాం కదా. మళ్ళీ అవి సేమ్ అయి ఉంటాయి, మళ్ళీ ఇది కూడా సేమ్ ఎందుకని చెప్పేసి మేమైతే డిఫరెంట్గా అయితే తీసుకున్నాము. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కళ్యాణ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, మా తమ్ముడికి కూడా తీసుకున్నాం కదా డైమండ్స్ రింగ్స్లో. బట్ అప్పుడు ఏంటంటే వాడు ఇది సైజు దొరక్క మేమైతే అన్ని షాపింగ్స్ తిరిగాము. కానీ దానికి ముందే ఈ వీడియో నేను షూట్ చేశాను అనమాట. కానీ చెప్పాను కదా, వెడ్డింగ్ యానివర్సరీ ముందు నేను వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్పటి వరకు కూడా నేను వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను ఈ నెక్లెస్ అయితే నేను పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నెక్లెస్. బట్ ఏంటంటే అది 8 lakhs 9 lakhs అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం వైట్ స్టోన్స్ది. సో అది వచ్చేసి 8 lakhs 9 lakhs వరకు అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్లో చూసిన ఇంకొక నెక్లెస్ పెట్టుకున్నాను కదా, ఆ పింక్ స్టోన్స్ వచ్చేసి అది వచ్చేసి ఒక 10 lakhs పైనే ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు మోడల్ కరెక్ట్గా అయితే అర్థం అయి ఉండదనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను జీన్స్ మీద వేసుకున్నాను కాబట్టి మీకు అర్థం కాదు టాప్ మీద. అదే నేను ఒకవేళ శారీలో వేర్ చేసి ఉంటే మీకు మంచిగా అయితే క్లారిటీ వచ్చేది. కానీ మనం వెళ్ళిన పర్పస్ ఏంటంటే ఓన్లీ రింగ్స్ కలెక్షనే కాబట్టి నేనైతే ఆ డ్రెస్సింగ్ సెన్స్లో అయితే వెళ్ళాను. ఇంకెక్కడ ఏంటి అంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మా అమ్మ అయితే ఒక 2 రింగ్స్ అయితే ఇచ్చిందనమాట. వాటిని కరగపెట్టేసి మొత్తం మనకైతే ఒక కాయిన్ లాగా అయితే ఇస్తారు కదా. సో నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అది చూడడం, అది కరగబెట్టేటప్పుడు. ఎందుకంటే దాని మీద కొన్ని సాల్ట్ అవన్నీ వేసేసి అంటే మా అమ్మ 2 రింగ్స్ ఇచ్చిందని చెప్పాను కదా. సో అదంతా మొత్తం అయితే కరగబెడుతూ ఉన్నారనమాట. కొంతమంది ఇలా కరగబెట్టే ప్రాసెస్ చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేనైతే ఒక వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాకు ఎన్ని గ్రామ్స్ ఉంది ఏంటి అని చెప్పేసి మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ నాకు మొత్తం షాపింగ్ మాల్స్ చూసినప్పుడు బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, అంటే కస్టమర్స్కి వాళ్ళు చూపించే అదంతా విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా పేషెన్స్తో అయితే ఉన్నారనమాట. అసలు విసుక్కోకుండా మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ చూపిస్తూ, అలాగే మనకి ఏదైతే నచ్చిందో దాని కాస్ట్ ప్రతి ఒక్కటి కూడా మనకు వివరంగా మొత్తం చెప్పారనమాట. ఇంత పడిద్ది, ఇంత తయారీ అయ్యిద్ది, ఇంత మజూరీ అయ్యిద్ది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో మా హస్బెండ్కి తీసుకున్న రింగ్ అయితే 38,000 వరకు అయితే పడింది. సో చెప్పాను కదా, మా హస్బెండ్ లక్ ఏంటంటే ఆ రోజు ఒక ఆఫర్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఒక 3,000 అయితే తగ్గించేశారు. అంటే మొత్తం 35,000 వరకు అయితే పడింది. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు తెలియదు కదా, అంటే ఎక్కువ మనం గోల్డ్ కొంటూ ఉంటాం కానీ డైమండ్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు కదా. వాళ్ళు ఏంటంటే ఒక ఏటీఎం కార్డు లాంటిది అయితే ఇచ్చారనమాట. నేనేమనుకున్నానంటే వాళ్ళు ఏంటి ఏటీఎం కార్డు ఇస్తున్నారని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే డైమండ్స్కి అట్లా సర్టిఫికేట్ లాగా వాళ్ళైతే మనకి ఇస్తారనమాట. సో ఇంకా అదేంటంటే మనం ఎప్పుడైనా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ మనం ఎక్కడైతే ఏ షాపింగ్ మాల్ అయితే తీసుకున్నామో అదే షాపింగ్ మాల్లో ఎక్స్చేంజ్ అయితే చేయాలంట. అంటే ఇంకా వేరే స్టోర్కి అయితే వెళ్ళకూడదు. కళ్యాణ్లో తీసుకుంటే అది ఎనీ బ్రాంచ్ ఎక్కడైనా కానీ, అంటే గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, సో ఎక్కడైతే ఆ షాపింగ్ మాల్ ఉంటుందో సో అక్కడికి వెళ్ళేసి మనం ఎక్స్చేంజ్ అయితే చేయాలి. ఇంకా వేరే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అలా అయితే వెళ్ళకూడదు అనమాట. సో ఇంకా వాళ్ళు ఏంటంటే మొత్తం సర్టిఫికేట్స్, అలాగే అది ఏటీఎం కార్డ్ అని చెప్పాను కదా, సో అలాంటి కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఫైనల్గా మా హస్బెండ్కి అయితే డైమండ్ రింగ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. నాకేంటంటే అక్కడ సెట్ అవ్వలేదు. ఇందాకలో చెప్పాను కదా నావన్నీ చిన్న చిన్న సైజెస్ అని చెప్పేసి. సో అక్కడైతే పెద్ద సైజెస్ ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే ఆర్డర్ ఇవ్వాలంటే 40 days తర్వాత వచ్చింది. బట్ ఏంటంటే మా యానివర్సరీ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా 40 days టైం పట్టిద్ది అన్నారు కాబట్టి ఇంకా మేమైతే అక్కడ ఆర్డర్ అయితే ఇవ్వలేదు. ఇంకా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా చూద్దామని చెప్పేసి మేమైతే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మోడల్స్ చూస్తూ ఉన్నాను ఏది బాగుంటుందని చెప్పేసి. మోడల్స్ అయితే ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇదేంటంటే నా లక్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ నాకైతే నా సైజెస్కి తగ్గట్టు చాలా రింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కరెక్ట్ సైజెస్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట. నాకైతే అంటే నా దృష్టిలో అయితే నాకు అన్ని షాపింగ్ మాల్స్ మేము ఆల్రెడీ మొత్తం విజిట్ చేసామని చెప్పేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, మా తమ్ముడికి కూడా. కానీ నాకు మొత్తం చూసినప్పుడు కూడా నా వరకు అయితే ఏమనిపించిందంటే కళ్యాణ్లో అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా మేము తనిష్క్ అవన్నీ చూసాం కదా, అప్పటికి నాకేంటంటే అంత ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏంటంటే అంటే మోడల్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఎక్కువ సైజెస్లో ఉన్నాయి. అంటే బాయ్స్కి అయితే ఒక 16 నుంచి స్టార్ట్ అవుతాయి అంట సైజు. కానీ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో 14 నుంచి కూడా ఉన్నాయి అన్నమాట.
అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అయితే నా సైజ్ వచ్చేసి 11. సో 10, 11 నుంచి కూడా గర్ల్స్కి అయితే ఉన్నాయి. సో నేను మీకు ఇచ్చే సజెషన్ అదే ఫ్రెండ్స్. ఏంటంటే నాకు ఇన్ని షాపింగ్ మాల్స్ చూసినప్పుడు నాకు ఇదే బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇదే కనుక మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా నాలాగే ఇన్ని షాపింగ్ మాల్స్ తిరగాల్సిన అవసరం ఉండదు కదా. అందుకని చెప్పేసి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని కళ్యాణ్, సో వాటిలో అయితే చాలా బాగున్నాయి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే సో వెళ్ళేసి ఆ షాపింగ్ మాల్ అయితే మంచిగా షాపింగ్ అయితే చేసుకోండి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే డైమండ్స్ కాదు, అలాగే గోల్డ్ కాదనమాట. మనం మ్యారేజెస్కి వేర్ చేస్తూ ఉంటాం కదా సీజెడ్ జ్యువెలరీ, అలాంటివి అనమాట. ఇదన్నీ మొత్తం కూడా జీజే పాలిష్వి అలా అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే కాస్ట్ 5,000, 10,000 వరకు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది గోల్డ్ కొనని వాళ్ళు సేమ్ గోల్డ్ లాంటి మోడల్సే ఇట్లా వీటిలో కూడా దొరుకుతాయి కదా సీజెడ్లో. సో అలాంటి మోడల్స్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారనమాట. కానీ నేను ఆల్రెడీ కొనేసాను కాబట్టి ఇంక నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. కానీ మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు మొత్తం ఇలా చూపించే విధానం అలాగే డిస్ప్లేలో అలా అన్నీ పెట్టేసి ఉన్నారు కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ అన్ని మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ నేను చూసేసి ఇవి గోల్డ్ అనుకున్నాను, బట్ గోల్డ్ కాదంట, సీజెడ్డే. కానీ నార్మల్వి ఒక 10,000 లోపు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి మాత్రం డైమండ్స్. ఇందాకలా మొత్తం రౌండ్ టేబుల్లో చూపించాను కదా, అవి మాత్రమే నార్మల్గా సిల్వర్వి అలాగే సీజెడ్వి, కానీ ఇవి మాత్రం డైమండ్స్ అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దొరికిందే సందని చెప్పేసి నేనైతే మొత్తం జ్యువెలరీ అన్నీ వేర్ చేసి అయితే చూశాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వేసుకున్న హారం అయితే 20 lakhs అంట. నేనైతే చాలా షాక్ అయ్యాను 20 lakhs అని చెప్పేసి. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం అంత మనీ పెట్టి కొన్నా కూడా ఎదుటి వాళ్ళకి ఏంటంటే అది పిచ్చిదానిలాగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది జీజే పాలిష్ లాగా ఉంది కదా సెట్. సో మనమే చెప్పాలన్నమాట అందరికీ, ఎందుకంటే డైమండ్స్ హారం అని చెప్పేసి. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, డైమండ్స్ అయినా కూడా అది మంచిగా మెరిసిద్ది అనమాట. నాకైతే అలా అనిపించింది. బట్ ఏంటంటే ఎదుట చూసే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అలా అనిపించింది అనమాట. కానీ అంత పెట్టి కొనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇంక ఇక్కడే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మొత్తం గోల్డ్ హారాలన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నీ. మొత్తం ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ అయినాయి అన్నీ ఆ మోడల్సే అనమాట. చాలా బాగున్నాయి అన్నీ. మనం పిచ్చివాట్లు అయితే చూసే ఉంటాం కదా, ఆ మోడల్స్ అన్నీ ఇక్కడ గోల్డ్లో అయితే ఉన్నాయి. సో మీరు కూడా చూస్తారని చెప్పేసి అలా అయితే నేను ఒక వీడియో క్లిప్ తీశాను ఫ్రెండ్స్. మీరు గమనించే ఉంటారో లేదో నాకు తెలీదు. వీడియోలో కూడా అక్కడక్కడ మా పిక్చర్స్ వచ్చినప్పుడు నేను వీడియోస్ కొంచెం ఫాస్ట్ అయితే పెట్టాను. కానీ ఈ మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఎక్కడైతే స్పీడ్ పెట్టలేదు. ప్లేబ్యాక్ స్పీడ్ వచ్చేసి వీడియోకి నేను ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే మోడల్స్ అన్నీ అట్లా స్పీడ్గా పెట్టేస్తే మీకు తెలియవు కదా మోడల్స్. అందుకని చెప్పేసి నేనైతే స్లోగా చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను తీసుకున్న రింగ్ అయితే ఒక 16,000, 17,000 అయితే పడింది. ఎందుకంటే అది గోల్డ్ వచ్చేసి ఓన్లీ 1 గ్రామ్ మాత్రమే ఉందన్నమాట. పైన ఒక 6 అయితే వచ్చాయి డైమండ్ స్టోన్స్, అవి కూడా చిన్న చిన్న సీసీఎమ్స్. సో ఇంకా అలా అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందాక ఏంటంటే నేను లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు కదా ఇట్లా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాపింగ్ది. సో తీసుకొని వచ్చేటప్పుడు అయితే మా హస్బెండ్ని ఒక క్లిప్ అయితే తీయమని చెప్పేసి అన్నాను. సో ఇంకా మా హస్బెండ్ అయితే తీశారనమాట. సో ఫైనల్గా నేను కూడా రింగ్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్, డైమండ్ రింగ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ మాకైతే బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. నేనేమనుకున్నానంటే ఇంతకుముందు మనం ఒకవేళ కొనలేమేమో డైమండ్స్ రింగ్స్ అనేసి అనుకున్నాను, అంటే ఎక్కువ కాస్ట్లో ఉంటాయి అని చెప్పేసి. నేను ఒక్కదాన్నే కాదు ఫ్రెండ్స్, చాలా మందికి కూడా తెలియదు అవి తక్కువ రేట్లో ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాది వచ్చేసి ఒక 16,000, 17,000 పడింది. సో అలాగే మీలో కూడా ఎవరికైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే సో నేను చెప్పిన షాపింగ్ మాల్కి అయితే వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మనకేంటంటే తక్కువ కాస్ట్లో కూడా మనకి డైమండ్స్ రింగ్స్ అనేది వచ్చిందనమాట. సో ఫైనల్గా నేను మా హస్బెండ్ అయితే రింగ్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మమ్మీ ఇచ్చినందుకు. సో మేము ఇక్కడ ఏంటంటే ఏం రింగ్స్ తీసుకున్నామని చెప్పేసి మోడల్స్ నేను లాస్ట్లో అయితే పెట్టానమాట. సో అక్కడ చూసేయండి. అలాగే మేము షాపింగ్ మొత్తం చేసేసరికి నైట్ అయితే అయింది ఫ్రెండ్స్, ఒక 8, 9 వరకు అయితే పట్టిందనమాట టైం వచ్చేసి. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా అమ్మని మాది పిరంగిపురం కదా, సో మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి సిరిపురం దగ్గర కాబట్టి మా అమ్మని ఇక్కడ పేరేచెర్ల దగ్గర బస్ ఎక్కిచ్చేసి మా అమ్మని అయితే పంపించామన్నమాట. సో ఇంక నేను మా హస్బెండ్ అయితే చూస్తున్నాం కదా, మేము అంటే లోపల అక్కడ కొంచెం పల్లెటూరులో కదా, సో నైట్ టైం ఎవ్వరు ఉండరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక దెయ్యంలాగా మేమైతే వెళ్తూ ఉన్నాం. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఫ్రెండ్స్ అది చూడగానే. సో ఇంకా మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్గా వీడియో మొత్తం వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లాస్ట్లో ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్, ఒక్క లైక్ ఇవ్వండి.